ఇదొకసారి వినుర్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మాట. మీరు ఒకసారి ఇదైతే ఒకసారి వినుర్రి. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? రైతులకు కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయన 2 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత రైతు బంధు ఎటుపోయిందో రైతులకు తెలుసు. దాని సిచ్యువేషన్ తగ్గట్టుగానే ఈ పాట. యాడికి ఎగిరింది? ఢిల్లీకి ఎగిరింది. ఎన్నిసార్లు ఎగిరింది? 72 సార్లు ఎగిరింది. దేనికోసం ఎగిరింది? మన రైతు బంధుని తీసుకెళ్ళి రాహుల్ గాంధీకి ఇవ్వడానికి ఎగిరింది. మరి మళ్ళీ ఇంకొకసారి ఆడికి ఎగిరింది, కేరళ ఎన్నికల దగ్గరికి ఎగిరింది. ఎందుకు ఎగిరింది? మంత్రులు ఏం చేస్తారో నాకు సంబంధం లేదు, తలా 30 కోట్లు వసూలు చేసి రాహుల్ గాంధీ చెప్పిండు ఒక 1000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి కేరళ ఎన్నికల్లో ప్రచారం చేద్దామని చెప్పేసి ఆడ డబ్బులు తీసుకొని ఎగిరింది. మళ్ళీ ఎక్కడ ఎగిరింది? ఇక రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? ఎప్పుడు చూసినా ఎగురుడు తప్ప ఏది కూడా లేదు. అయితే టాపిక్ ఏది మిట్లారా అంటే రైతు భరోసా. మీకు ఒకటి హైలైట్ ట్విస్ట్, నిన్న ప్రభుత్వం నుంచి సీక్రెట్గా బయటపడిన ఒక చిన్న మాట అయితే మనకు చేరడం కూడా జరిగింది. ఆ మాట ఏంటంటే ఇప్పుడు రైతు బంధుని బంద్ పెడదాం, బంద్ పెట్టేసి తర్వాత బోనస్ని కూడా బంద్ పెడదాం, ఆ తర్వాత కొన్ని పథకాలను కూడా ఆపుదాం, కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా కొన్ని ఆపేసి వాటిని ఎన్నికలు ఇంకో సంవత్సరం ఉందనగా మెల్లగా మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయలు ఒక సంవత్సరం పొడుగునిద్దాం. మళ్ళీ ఆసరా పెన్షన్ అనే పేరుతోటి ప్రతి ఒక్కళ్ళకి ఒక సంవత్సరంలో లేకుండా లాస్ట్ 6 నెలలకు ఆసరా పెన్షన్లు 4000, 6000 అవసరమైతే 10,000 పెంచి ప్రజలకు ఇద్దాం, రైతులు అది ఇద్దాం అని చెప్పేసి లాస్ట్ చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఎందుకు తెలుసా? ఈ 2 సంవత్సరాల పరిపాలన ఎవరు గుర్తుపెట్టుకోరు కదా. ఏడ్చింది, ఇల్లు కూలు కొట్టింది, రైతుల పెట్టుబడి లెక్క అప్పుల పాలై పురుగుల మంది దాకా చచ్చింది, ఇవన్నీ ఏది ఎవరు పెట్టుకో లాస్ట్కి ఎవరు గుర్తుపెట్టుకోరు. విపరీతమైన వర్షాలకు వడ్లు తడిచిపోయి కొనుగోలు జరగకపోవడం, మొక్కజొన్న మొత్తం పంట నష్టం జరిగిన పరిహార నష్టం రాకపోవడం, ఇలా చాలా చూసిరు జనాలు. రేవంత్ రెడ్డిని ఏం చేయాలి అనేంత కోపంలో ఫ్రస్ట్రేషన్, ఒక్కొక్కరు ఏం చేయాలని అర్థం కాక తమను తాను చంపుకునే చాలామంది ఉన్నారు. కానీ ఈ సీరియస్నెస్ లాస్ట్ దాకా ఉండదు, ఈ యొక్క కోపం లాస్ట్ వరకు ఉండదు. రాజకీయాన్ని ఎట్లా ఆడాలో అది రేవంత్ రెడ్డి దగ్గర మాత్రమే నేర్చుకోవాలి. ప్రజల్ని ఎట్లా బాగుపరచాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థ ఎట్లా చేయాలనేది కేసీఆర్ దగ్గర నేర్చుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లా చేసి దొరతనం కాకుండా దొంగతనంగా ఏ విధంగా రాజ్యాన్ని ఎలా తెలిసి అది రేవంత్ రెడ్డికి తెలిసిన ఒక కఠోర విద్య. అది ఎవరైనా కొత్తగా రాజకీయాలు చేరేటోళ్ళు ఉంటే మాత్రం రేవంత్ రెడ్డి దగ్గర 500 కోట్లు ఇచ్చి రాజకీయాలు నేర్చుకోవచ్చు. స్మూత్గా నేర్పిస్తాడు, చాలా ఈజీగా. నీ దగ్గర డబ్బులు లేకున్నా కూడా నువ్వు ప్రధాని అయిపోవచ్చు. అట్లాంటి లిటికేషన్ నేర్పిస్తారు రేవంత్ రెడ్డి గారు. అందుకు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అన్నీ ఆపేసి లాస్ట్కి ఇస్తాడట. మరి మీ అభిప్రాయం కూడా చెప్పండి. మళ్ళీ మహిళలకి కోటీశ్వరరావు అంటాడు. అంటే ఎట్లా అంటే నిజంగా ఈ వ్యవస్థను ముట్టుకుంటే ఏది మనల్ని పోషించుకుంటుంది అనే దాన్ని రేవంత్ రెడ్డి బాగా చదివిండు. ఆయన కంప్లీట్గా చదువుకున్నాడు. అంత ఈజీగా నేను కుర్చీని వదులుకోను ఏమంటాడు. ఇప్పుడు ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఇట్లాంటి ఒక షేర్ ఉంది. మొన్న ఒక ఇంటర్వ్యూలో ఏమంటాడంటే ఈ కుర్చీకి నేను ఫెవికాల్ లెక్క అతుక్కొని ఉంటా, నేను విడిచిపోను, దీని బంధం నా బంధం, ఫెవికాల్ బంధం, నన్ను ఎవడు లేపినా కూడా నేను లేవను, నన్ను ఎవరు దింపినా కూడా నేను దిగను, ఎందుకంటే మాకు అంత ఆ బంధం ఉంది, నేను 2034 దాకా ఉంటా అనేది అది ఆషామాషి ముచ్చట కాదు. 10 మంది నవ్వుకునేటట్టో ఏడ్చేటట్టో చెప్పి ముచ్చట కాదు. అసలు కథ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక వీడియోలో చూశాను నేను, కోడి బొచ్చు మొత్తం బీకేసి మొత్తం బొచ్చు బీకేస్తే ఒళ్ళంతా ఇక నొప్పి ఉంటుంది కదా, దాని ముందు గింతంత గింజలు పోస్తున్నట ఆ బొచ్చు పీకిన బాధ మొత్తం మర్చిపోయి ఆ బియ్యం బుక్కుడు పైన కాన్సన్ట్రేషన్ చూపెడుతుందట. ఆ తీరుగానే ప్రజలు కూడా అంతే. ఈ 2.5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఒక్కొక్కరిని ఏడిపించి రకరకాలుగా చేసిన విషయాలన్నీ మర్చిపోతారు. లాస్ట్కి సేమ్ ఇదే కోడి ఈకలు పీకి ముందు ధాన్యం వేసే కార్యక్రమం చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి. సో తెలంగాణలో అయితే అట్లోళ్ళు కాదు కదా. తెలంగాణలో తెలివైన వాళ్ళు ఒకసారి మోసపోతారు. ఏక్ బార్ ధోకా ఖాచుకా హే దువారా నై అనుకుంటుంటుంది కదా డైలాగు. గా తీరుగానే రేవంత్ రెడ్డి ఉండబోతుంది. అయితే ఒకసారి ఈ కథను మీరు ఒకసారి వినండి. రేవంత్ రెడ్డి ఏమంటాడంటే 3 ఎకరాల వరకే రైతు బంధు సరిపోతుంది కదా, ఎగస్ట్రా ఇచ్చుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు 3 ఎకరాల వరకు సరిపోతుంది రైతు బంధు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక కథ చూసుకుంటే ఒకే విడతలో భరోసా ఏమని, ఈ నెల 30న 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు, మదీరాలో నిధులు విడుదల చేయనున్న సీఎం రేవంత్. ఇక నుంచి ఖరీఫ్ సీజన్కే పెట్టుబడి సాయం అందజేత
7.5 ఎకరాలకే పరిమితం చేసేందుకు సన్నాహాలు. ఇక కథ చూసుకుందాం. ఒకే పంటకు సాయం అని చెప్పేసి ఇక్కడ రావడం కూడా జరిగింది. ఎందుకంటే నేను చెప్పా కదా, ఒకే పంటకు ఎందుకు సాయం, నెక్స్ట్ సీజన్కి ఎందుకు రైతు భరోసా లేదు, ఎందుకు రైతు బోనస్ లేదు అనేది దీనిపైన నేను ఎందుకు మాట్లాడాలంటే, రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని కూల్చుకోకుండా, ఈ ప్రభుత్వాన్ని ఢమాల్ చేసుకోకుండా ఓ మంచి స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు అన్నమాట. లాస్ట్ టైం రైతు బంధుని ఏ విధంగా ప్రజల అకౌంట్లోకి మళ్లించాలి, ఇవంతా డబ్బులు దాచిపెట్టి ఎలక్షన్స్కి ఎట్లా మనం ఇది పెట్టాలని చెప్పేసి ఓ రేవంత్ రెడ్డి మంచి షెడ్యూల్ వేసుకున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారులు రావడానికి కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, వీళ్ళు ఎట్లాంటి వ్యూహాత్మక చైతన్యం పన్నుతా ఉన్నారో దాని తగ్గట్టుగా రేవంత్ రెడ్డి పన్నాలు పన్నుతా ఉన్నాడు. మరి లాస్ట్కి జరిగేది ఏంది, లాస్ట్ కథ ఏంది అనే దాని గురించి కూడా మీరు చూడబోతున్నారు. రాజకీయాలు తారుమారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డిని కూడా కొన్ని సందర్భాల్లో తక్కువ అంచనా వేసుడు కూడా కరెక్ట్ కాదు. ఏ పార్టీలకు కూడా నేను చెప్పేది ఒకటే, రేవంత్ రెడ్డిని కూడా ఏ విషయాల్లో కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ మధ్యకాలంలో అన్ని సర్వేలు ఫలానా పార్టీ గెలుస్తుంది, ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడతా ఉన్నాయి. దాన్ని నమ్ముకొని కొందరు కూడా మేమే అధికారంలోకి రాబోతున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే సోషల్ మీడియాలో బ్రతికేస్తూ ఉన్నారు కొంతమంది అని ఆయన చెప్పడం జరిగింది. అయితే నేనేమంటున్నా తెలుసా, గతంలో 2023లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మిషన్ చాణక్య కావచ్చు, కేకే సర్వే కావచ్చు, మిగతా ఏవైతే సర్వేలు ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి మరి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బాగా ఉబ్బిచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఉబ్బిపోగానే కథ చూసుకుంటే సీట్ లేకుండా పోయింది. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లకు వచ్చిర్రు. మళ్ళీ జనాలు ఈ 6 నెలల్లోనే మాకు ఈ పరిపాలన వద్దు, ఈ సంవత్సరం మొత్తాన్ని పరిపాలన మాకు నచ్చలేదు, మాకు కేసీఆర్ ఉంటే బాగుంటుందని ప్రజలందరూ వీడియోలలో కావచ్చు, బయటలలో కావచ్చు, అది బాగా హైప్ అయింది, బాగా ఫుల్గా. ఇక అది చూసిన బీఆర్ఎస్ పార్టీ వారు కూడా కొంత ఈ లెక్కని చెప్పాలంటే వాళ్ళు ఇదైపోయారు, ఏమని మేమే గెలిచేస్తామని చెప్పేసి. మళ్ళీ అట్లా అయిపోగానే గుండు సున్నా. దాంతో రేవంత్ రెడ్డి ఫుల్ పవర్ఫుల్ అస్త్రం అయిపోయింది. ఇక మీకు గుండు సున్నా వచ్చింది. రాబోయే 2028 ఎన్నికల్లో కూడా డిపాజిట్లు తక్కువ, మీకు ఇంతైనా వచ్చింది కూడా రాబోయే అంత కూడా రాదని చెప్పేసి ఆయన తెగేసి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏం జరగబోతుంది కథ? మళ్ళీ ఈ మధ్యలో సర్వేలు పొట్టు సర్వేలు వస్తున్నాయి. ఏం సర్వేలు, ఎవడు నిర్వహిస్తుండు? ఇప్పుడు ఆర్జీటీవీ ఉందనుకోండి, ఇదే ఆర్జీటీవీ జనాల్లో పోతుంది. ఒక నియోజకవర్గంలో వారం రోజులు పనిచేస్తుంది. మా పిల్లలు ఆడికి వెళ్తారు, కంప్లీట్ గ్రౌండ్ వర్క్ చేస్తారు, ఆడికి వెళ్ళేసి గ్రౌండ్ వర్క్ చేస్తారు. అక్కడ ప్రతి ఒక్క ప్రజల యొక్క పల్స్ పట్టుకుంటారు. ఇది కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని కాదు, ప్రజల యొక్క పల్స్ పట్టుకుంటారు. ఎవరు వస్తారు, ఎవరు రారని చెప్పేసి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు తేల్చి చెప్పేస్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో. ఒకరు అంటారు కదా, రాబోయే రోజుల్లో ఒకసారి మళ్ళీ అవకాశం కాంగ్రెస్కి ఇద్దామని మరికొందరు వద్దు బిడ్డ, ఈ కాంగ్రెస్లో యూరియా కానీ రైతు బంధు కానీ చాలా కష్టాలు అవుతున్నాయి, విద్యకు ఉపాధి లేదు, చదువుకున్న వాళ్ళకి విలువ లేదని చెప్పేసి మరికొందరు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ రావాలి, మరికొంతమంది మాట్లాడుతున్నారు. లేదు ధర్మం ముఖ్యం, ధర్మాన్ని రక్షించుకోవాలని చెప్పేసి మరో నలుగురు చెప్తా ఉన్నారు. ఈ తీరుగా ఒక్కొక్క గ్రౌండ్లో అయితే ఇది ఉంది. ఆ పార్టీల ఎమ్మెల్యేల ముఖం కూడా చూస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా సీఎంలను చూస్తున్నారు. గా తిరిగి కొన్ని ఏరియాలో జరుగుతూ ఉంది. అదొక మేజర్ పాయింట్గా గమనించాలా. ఇంకోటి ఏంటంటే, అయితే కొన్ని సర్వేలు ఎట్లున్నాయంటే, మన వాడు ఏ జనం దగ్గర పోయిండో తెలియదు. ఈ మధ్యలో కొన్ని సర్వేలు చూస్తూ ఉన్నా, పేర్లు ఎందుకు కానీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇది కనుక బీఆర్ఎస్ పార్టీ నమ్ముకొని మళ్ళీ మేమే వస్తున్నామనంటే అదే నమ్ముకొని అట్లనే కూర్చొని లాస్ట్ 1 yearకి మేము బయటకు వచ్చి తిరుగుతామంటే మళ్ళీ దెబ్బడుద్ది. బీఆర్ఎస్కి మామూలుగా పడదు, గట్టి దెబ్బరే పడుతుంది. మీరు కనుక ఈ టైంలో అలర్ట్ కాకుంటే ఈ సర్వే నాకు తెలిసినంత వరకు సర్వేలు నమ్ముకుంటే మాత్రం పని జరగదు. గ్రౌండ్లో తిరగాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మనం చేద్దాం పట్టండి, మనం కొట్లాడదాం పట్టండి, జనాల దగ్గరకు పోయేటోడు కావాలి. గట్లా ఉంటేనే పార్టీలు గెలుస్తాయి. రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏం చేసిండు? రేవంత్ రెడ్డి చరిత్ర ప్రజలకు తెలుసా? తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్కడైనా సబ్జెక్ట్ మాట్లాడే చదువు ఉంది ఎవరికైనా? చదువు ఉన్నా కూడా సబ్జెక్ట్ గురించి మాట్లాడలేరు. అట్లాంటి బ్యాచ్ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఏం లాభం? ఈరోజు వాళ్ళ మంత్రి పదవులు ఒక్కొక్కళ్ళకి అమెజాన్ వెబ్ సిరీస్కి తేడా తెలియనాడు సీఎం అయినాడు. తెలుసా మీకు ఈ విషయం? గట్లాంటి వాడు ఈరోజు రాజ్యాన్ని రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నాడు. దొంగల చేతికి తాళం ఇస్తే ఉన్న భూములు నమ్ముకునేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
సో ఇట్లాంటి వాళ్ళు ఒక బ్యాచ్ ఇది ప్రజలు తెలంగాణ ప్రజలు తీర్మానం ఇచ్చారు. దీన్ని ఎవరు తప్పు పట్టించలేరు, తప్పు అని చెప్పలేరు. ప్రజలు తీర్మానం చేశారు రేవంత్ రెడ్డి ద కింగ్ ఆఫ్ 2023 ఎలక్షన్స్ అని చెప్పేసి బ్యాలెట్ బాక్సులు బద్దలు కొట్టేసి మరి అధికారాన్ని ఇచ్చేసారు. అంతేనే కదా, అధికారాన్ని ఇచ్చేసారు. 2023 9వ తారీఖు ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. మరి ఇప్పుడు 2028 అదే డిసెంబర్ 9కి ప్రజలు ఏం తీర్మానం ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఉంది. ఇదే బీఆర్ఎస్ పార్టీలో చదువుకుంటే వార్డ్ మెంబర్తో మొదలు పెడితే, ఓటర్ నుంచి మొదలు పెడితే దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్స్, నాట్ ఏ 10th క్లాస్ ఫెయిల్డ్, 7th క్లాస్ ఫెయిల్డ్. They are well educated. They are graduates. They know well about the Telangana per capita income. They know everything how to develop to the Telangana. ఏం చేయాలో వాళ్ళకి అంతా తెలుసు. అంత గొప్ప చదువుకున్న వాళ్ళు ఈరోజు పార్టీ సీట్లు కొట్టుకోవడానికి కారణం ఏం తెలుసా? నిన్ననే ఒక కార్యకర్త మాట్లాడినారు, కేటీఆర్ గారి సభలో మాట్లాడినారు. మీరు మాకు అన్యాయం చేశారని చెప్పేసి సభ మీద డైరెక్ట్ సభ ప్రాంగణంలో సభ ముందుకు కేటీఆర్ గారిని చెప్పగానే చెప్పారు, మీరు తప్పు చేశారు, మా కార్యకర్తలకు మీరు తప్పు చేశారని చెప్పేసి. ఇదొకటే, ఈ చిన్న చిన్న బీఆర్ఎస్ పార్టీ మార్చుకుంటే బీఆర్ఎస్ పార్టీని కొట్టే మునగాడు మళ్ళీ రాడు. చెప్తున్నా కదా, ఈ చిన్న చిన్న లూప్స్, ఈ చిన్న చిన్న పాయింట్స్. నిజంగా చెప్పాలంటే తెలంగాణ గురించి కేసీఆర్ కొట్లాడకపోయి ఉంటే తెలంగాణ రాకపోదు. అట్లా నేను తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి చనిపోయిన వాళ్ళని తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడను. దే ఆర్ ద రియల్ హీరోస్ ఆఫ్ టు ద బ్యాక్ బోన్ ఆఫ్ తెలంగాణ. ఏంటిది అది ఉద్యమానికి దే ఆర్ ద రియల్ బ్యాక్ బోన్స్. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఒక మెట్టు ఎక్కాలంటే 10 మెట్లు ఉంటాయి. ఆఖరి మెట్టు కేసీఆర్. మొదటి మెట్టు నుంచి మొదలు పెడితే చాలామంది ఉన్నారు. తొలి దశ ఉద్యమంలో 1969లో ఇదే టీడీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 369 మందిని ఎన్కౌంటర్ చేసి పడేసారు. ఎందరో మంది తెలంగాణ కోసం రక్తం ఇచ్చి రానాడు. తర్వాత మెల్లమెల్లగా వస్తున్న 1980 కావచ్చు, 1990 కావచ్చు, తర్వాత 2000 కావచ్చు, 2001 అప్పటి వరకు తెలంగాణ కోసం నిలకడగా ఉండకపోయింది. బెదిరితే బెదిరిపోయేటోళ్ళు, చంపితే చచ్చిపోయేటోళ్ళు, ఇట్లాంటి జరిగింది. కానీ రాజకీయాన్ని తెరలేపాలి, తెలంగాణ ప్రజల్ని ఉనికిలోకి తీసుకురావాలి, మార్పులోకి తీసుకురావాలి, చైతన్యవంతం పరచాలని చెప్పేసి కేసీఆర్ ఒక 2021 నుంచి సుమారు 14 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేశారు. ఆషామాషిగా చేయలే. ఎంతోమంది మహాభావులు బక్కజిక్కిన పానబ కేసీఆర్ని తిప్పి కొడితే కేసీఆర్ని చంపేద్దామని ఎందరో మంది ప్లాన్ చేసిరు అన్నాడు. ఒక్కటి ఆలోచించండి, మరొక నియోజకవర్గాన్ని మైకు పెట్టిపోయి అక్కడ వాడి బ్యాక్గ్రౌండ్ తీస్తే వాడే అంటాడు అక్కడ ఎమ్మెల్యే, నీకు దండం పెడతాడు ఆయన, నీకు 10 కోట్లు ఇస్తే ఈ వారం బయట పెట్టకరా అని చెప్పేసి TV9 లాంటి పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాలకు ఇట్లనే జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు యూట్యూబ్ అయితే యూట్యూబ్ వాళ్ళు తీసుకెళ్ళి బొక్కలేసి కొడుతున్నారు. సరే, ఇప్పుడు అట్లా జరుగుతుంది, ఆడికి వెళ్ళి చేస్తున్నారంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఉన్నాయనుకోండి, ఒక ఏరియాకి వెళ్ళి ఫోకస్ చేస్తే వాళ్ళకు కోట్లలో ప్యాకేజ్ ఉంటుంది. అందుకని ఇప్పుడు దాకా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ మాట్లాడరు. సో అట్లాగే కేసీఆర్కి అట్లాంటి గొప్ప గొప్ప ఆఫర్లు వచ్చినాయి అన్నాడు. అయినా కూడా ఎక్కడ కూడా కేసీఆర్ తగ్గల. తెలంగాణ ఏర్పాటిన లక్ష్యం కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పేసి ఢిల్లీ గద్దెలను బద్దలేటట్టుగా వణికించిన ఏకైక మొగుడు కేసీఆర్ అని చెప్తా. నేను దాంట్లో బాధ్యతగా చెప్తా. ఈ తెలంగాణ రియల్ హీరోస్ శ్రీకాంతాచారి, కృష్ణయ్య, మిగతా చాలామంది, బెల్లిలలిత తెలుసా? బెల్లిలలిత తెలంగాణ ఉద్యమాల్లో ఆవిడ గారు పాడిన పాటలు నిజానికి ఓ పిచ్చోడు కూడా ఓ ఉద్యమకారుడు అయ్యేటట్టుగా పాడుతుంది ఆమె. ఈరోజు ఎక్కడున్నారో కానీ అలాంటి వాళ్ళు సమాజంలో ఉంటే ఇంకా బాగుండు. సో ఇన్ని ఉద్యమాలు జరిగిన తర్వాత తెలంగాణ ఏర్పడింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ చరిత్ర గురించి, కేసీఆర్ మంచితనం గురించి మనం ఇంత మాట్లాడుకున్న తప్పు. ఎస్, కేసీఆర్ ఫెయిల్ అయ్యిండు. ఏ విషయంలో అయిందంటే కింద వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళ మంచోళ్ళ చెడ్డోళ్ళని కేసీఆర్ గుర్తించలేకపోయాడు. దాంట్లో కేసీఆర్ ఫెయిల్ అయ్యిండు. ఎగ్జాక్ట్లీగా కేసీఆర్ అబ్సల్యూట్గా ఫెయిల్ అయ్యిండు. కేసీఆర్ తప్పే లేదు. కేసీఆర్ని తప్పు పట్టడం అంటే కన్న తల్లి పాలు తాగి రొమ్ములనే తన్నడమే. ఎందుకంటే నాకు తెలిసిన ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఒక్కటి చెప్తాను చిన్నగా. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఒక బంజారా బిడ్డలు, లంబాడి సోదరులు. వాళ్ళు ఏ బీడు చిలకలు ఉన్నా కూడా వాటిని చదును చేసి వాళ్ళు బ్రహ్మాండంగా పొలాలు చేసి ఈరోజు తెలంగాణ మొత్తం కంప్లీట్గా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకొచ్చేట్టుగా ఆలోచన వాళ్ళది ఎప్పుడు ఉంటుంది. భూమిని ఎట్లా చదును చేయాలో ఆలోచన ఎక్కువగా లంబాడి బిడ్డల సోదరులకు ఉంటుంది. ఇందులోనూ మీకు ప్రధానంగా చెప్పాలి ఏంటంటే అదే లంబాడి సోదరులను కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాండీ ట్రాక్టర్ అని ఒకటి ఉంటుంది. జాండీ ట్రాక్టర్స్ ఇది ఫారెన్స్లో ఉంటాయి చాలా వరకు. ట్రాక్టర్స్ చాలా వరకు ప్రసిద్ధిగాంచిన మోటార్స్ ఇది జాండీ అనేది. అటువంటి మోటార్స్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తే వీళ్ళకు సబ్సిడీ ఉంటాయి. మోస్ట్లీగా బంజారా బిడ్డలకు సబ్సిడీస్ ఉంటాయి. ఆ సబ్సిడీ ద్వారా ఈరోజు ఇంటికో ట్రాక్టర్,
10 గుంటలున్నా కూడా తీసుకెళ్ళి ట్రాక్టర్ తీసుకొస్తున్నాడు. ఎందుకు? పొలాలు వచ్చాడు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, 2 గంటలు కరెంట్ ఉంది, ఐకేపీ సెంటర్లు ఉన్నాయి, కొంటున్నారు మంచిగా, రైతు బంధు వేసుకున్నారు, పెట్టుబడి వస్తుంది, ఇంకేం కావాలి? మహా అయితే 6 నెలలకు ఒకసారి కిస్తీలు కట్టుకుంది, 60,000 70,000 లక్ష రూపాయల కట్టేద్దాం ఏమవుతుందని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగం బాగుపడింది. సో ఈ చరిత్ర గురించి మొత్తం మాట్లాడుకుంటే ఒక రోజులో సరిపోయేది కాదు. ఇది వరుసగా 2 నెలలు చెప్పుకున్నా కూడా ఒడవని చరిత్ర తెలంగాణది. నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ చిన్న చిన్న కరెక్షన్స్ అయితే ఉన్నాయి, అవి చేసుకుంటే నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీని కొట్టే మొగోడు ఇంకా పుట్టాడు ఈ భారతదేశంలో. నరేంద్ర మోడీతోటే కాలేదు కదా కేసీఆర్ బెదిరించుడు, నరేంద్ర మోడీతోటే కాలేదు కదా కేసీఆర్ టచ్ చేసుడు. వాళ్ళు ఏం రాయేసారో తెలుసా? కేసీఆర్ని ఒకవేళ విచారణ అనే అరెస్టు పేరుతోటి విచారణ చేద్దామని ఒక రాయి విసిరారు. దాంతో అర్థమైంది అందరికీ, ఆడికే తెలంగాణ సగం తగలబడింది రాయి, కేసీఆర్ని ముట్టుకుంటే ఢిల్లీ గద్దెలు కూరుతాయి, తెలంగాణ మొత్తం తగలబడ్డే కాకుండా భారతదేశానికి మొత్తం తగలబెడతారని చెప్పేసి కొందరికి పాయింట్లు తడిచిపోయినాయి లెక్కని చెప్పాలంటే. ఎస్, కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేకపోవు. ఈరోజు నేను కూడా ఒక జర్నలిస్ట్గా ఉండకపోయేటోడిని, మీ చేతుల్లో కూడా ఈరోజు ఈ ఫోన్ కూడా మీరు ఇట్లా చూడకపోయేటోళ్ళు. ఎందుకంటే ఆంధ్ర పెత్తనం అట్లుండేది. ఆ రోజు బ్రిటిష్ పరిపాలన ఎంత ఘోరంగా ఉండేదో దాన్ని మించిన పరిపాలన ఆంధ్రోళ్ళది, ఆంధ్ర పెత్తందారులది. అందుకనే కొన్ని సందర్భాలు ఆంధ్ర విషయానికి వస్తే ఆంధ్ర నాయకులు తెలంగాణ మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమాల గురించి ఎవరైనా చిన్న చూపు మాట్లాడితే ఎందుకు రక్తం మరిగిపోయి అట్లాంటి సోంబేరి రాజకీయ నాయకులని ఎడమకాలు చెప్పు తీసుకోవటం బుద్ధి అవుతుంది. ఎందుకంటే మేము తెలంగాణ బిడ్డలం కాబట్టి, మా కోసం కేసీఆర్ కొట్లాడి తెచ్చాడు కాబట్టి, వీఆర్ ఆల్ ఫోటెడ్ ఫర్ దిస్ తెలంగాణ. అందరూ కొట్లాడడం, ప్రతి ఒక్కరు కొట్లాడారు, రైతాంగం కొట్లాడింది, ప్రతి ఒక్క వ్యవస్థలు కొట్టాడు. ఫలానా కొట్టలు అంటే ఎవడు లేడు. తెలంగాణ మొత్తం తిరగబడింది, తగలబడింది కాబట్టి తెలంగాణ ఏర్పడింది. ఈరోజు ఎవడో ఇచ్చిండు ఎవడో తెచ్చిండు అని మాట్లాడితే ఎడమకాలు చెప్పుతో కొట్టండి. ప్రాణాలు పోయిన నీ ఇంట్లో ఒకడు చచ్చిపోతే నువ్వు అట్లా చెప్పేటోడివా? తెలంగాణ వాడిస్తే వచ్చింది, వీడిస్తే ఇచ్చిందని మాట్లాడగలవా? నీ ఇంట్లో అట్లా చచ్చిపోయి ఉంటే. మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, రక్తాలు చింది తెలంగాణ. సో సారీ, ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్ వచ్చేసినాం. నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే ప్రధానంగా రైతు బంధు విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఇది మాత్రం మెయిన్. అయితే దీంట్లో ఇంకేమైనా తప్పులు జరుగుంటే నన్ను క్షమించండి.